ఒకటండి. ఇక్కడ మెయిన్ 3 క్రాఫ్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఒకటి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళు ముగ్గురు చేతిలోనే ఎనీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే సినిమా ఆగాలన్నా, తీయాలన్నా. సో చాలా సినిమాలు వీళ్ళ ముగ్గురు ఈగోల వల్ల చాలా సందర్భాల్లో చాలా జరిగినవి ఉంటాయి. సో అదేమి నా సినిమాకి అడ్డు రాకూడదు అనేది ఒకటి. రెండోది అసలు నాకు నేను ప్రొడ్యూసర్గా పెట్టాను నాకు ఎవడో దొరకలేదు. నేను ఇంకో అబ్బాయి యూఎస్లో గణేష్ అని వీ బోత్ సపోర్టెడ్ ఈచ్ అదర్. అతను నేను సపోర్ట్ చేసాను, అతను నాకు సపోర్ట్ చేశాడు. సో అందుకనే ప్రొడ్యూసర్గా మేజర్ రోల్ అతనికి ఇవ్వాలి. నేను ప్రొడ్యూసర్ పేరు వేసుకున్నాను ఎందుకంటే యాక్టివిటీస్ ఇండియాలో నేను ఉంటాను, అతను యూఎస్లో ఉంటాడు. సో నేను డైరెక్టర్, హీరో మాత్రమే. దానికి నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ప్లీజ్. సపోజ్ మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, చేస్తుంటారు కదా, చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, గూగుల్ మ్యాప్ పెట్టుకుంటారు, మీరు ఫోన్లో మాట్లాడతారు ఎక్కువ. నేను స్పీకర్లో వేసి పెట్టి మాట్లాడతాను, లేదా దానికి కనెక్షన్ ఉంటుంది, కారు దానికి కనెక్టివిటీ ఉంటుంది, అందులో మాట్లాడుతున్నారు. సో మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, గూగుల్ మ్యాప్ చూస్తున్నారు. మళ్ళీ ప్రొఫెషనల్ డ్రైవరా కాదు, అయినా కూడా యూస్ టు అయిపోయింది, చాలా అయిపోయింది. దిస్ ద వరల్డ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. అవును. సో వెన్ యూ ఆర్ ఏబుల్ టు డూ 3 times అంటే ఒక టాస్క్ చేయగలిగితే కనుక అది మనకి జీర్ణించిపోతుంది అనమాట. అవును, అది మా ఆడవాళ్ళకి బాగా అలవాటు అండి. ఇంకా అలవాటు. మీరు ఏమనుకోవద్దు, ఇది మీకు చేతకంది మాకు చేతనైంది చెప్పను నేను. అదే టైంలో పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారని కనుక్కుంటాం, అదే టైంలో హస్బెండ్ ఆఫీస్లో ఏం చేస్తున్నారని కనుక్కుంటాం, అదే టైంలో ఆఫీస్లో రే బాబు ఇది టెలికాస్ట్ అయిందా లేదా, దీన్ని స్పాన్సర్షిప్ వేసారా, నెంబర్లు వేసారా అని కనుక్కుంటాం. ఇన్ని ఉండి మా గురించి కేర్ మాత్రం మేము మర్చిపోతుంటాం. అందుకనే మీరు అంటూ రిలాక్స్ అవుతారని నేను సినిమా తీసాను. ఇప్పుడు మీ గురించి తీసాను. సో మనలాంటి వాళ్ళ కోసం మల్టీ టాస్కర్స్ కోసం నేను మల్టీ టాస్కింగ్ చేసి ఈ సినిమా తీసాను. మీరు చూడండి.